అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలు, భౌగోళిక పరిస్థితులు చాలా తొందరగా మారిపోతున్నాయి. దీనికి ప్రధాన కారకుడు ఈ పిచ్చోడు ట్రంప్. ఇప్పుడు ఈ పిచ్చోడు చేసినటువంటి ప్రయత్నాల నేపథ్యంలో నాటోలోనే చీలికలు వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో కొత్త కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి, లేదా కొత్త కొత్త కూటములు పుట్టుకొస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఇప్పుడు సౌదీ అరేబియా, పాకిస్తాన్, మధ్యలో టర్కీ, ఈ మూడు కలిసి ఒక కూటమిగా ఏర్పడాలని చూస్తున్నాయి. టర్కీ ఇప్పటికే నాటోలో భాగస్వామిగా ఉన్నా అది పాశ్చాత్య దేశాలతో ఉన్నటువంటి కూటమి. అందుకే ఇప్పుడు ఇస్లాం దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడాలని టర్కీ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇప్పటికే సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఒక కూటమిగా ఉన్నాయి కాబట్టి ఆ మధ్యలో చేరి దీనికి మరింత బలాన్ని అయితే చేకూర్చడానికి టర్కీ ప్రయత్నాలు చేస్తుంది. ఆర్థికంగా సౌదీ అరేబియా, అణుశక్తి, అలాగే క్షిపణి శక్తి పాకిస్తాన్, ఇక టెక్నాలజీ పరంగా టర్కీ, ఈ మూడు కలిస్తే ఎవరు కూడా ఏమీ చేయలేరు అన్న విధంగా. ఒకవేళ ఈ మూడు కలుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు యూఏఈ కూడా భయపడుతుంది. అందుకే యూఏఈ ఇజ్రాయెల్తో మంచిగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్కి, భారత్కి, అలాగే యూఏఈకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి భారత్, యూఏఈ, ఇజ్రాయెల్ ఈ మూడు ఒక కూటమిగా ఏర్పడాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అమెరికన్ శాస్త్రవేత్తలు, రాజకీయవేత్తలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. మీకు ఏ విధంగా ప్రయత్నాలు అంటే రేపు భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు రాకూడదు అనుకుంటే ఈ విధంగా కూటమి ఏర్పడితే మంచిది. ఇప్పుడు భారత్, ఇజ్రాయెల్, యూఏఈ కలిస్తే వీటికి తోడుగా గ్రీసు, సైప్రస్ కూడా రావాలని చూస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఆర్మేనియాకి ఏమొచ్చేసి పాకిస్తాన్, టర్కీ వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే ఆర్మేనియా కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తుంది. భారత్ దగ్గర ఆయుధాలు కొనుక్కుంటుంది, క్షిపణులు ఇలాంటివన్నీ కూడా భారత్ దగ్గరే కొనుక్కుంటుంది. మరొక వైపు అజర్బైజాన్కి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ ఇవన్నీ కూడా. కాబట్టి ఈ అంతర్జాతీయులన్నీ కూడా ఈ విధంగా మారిపోతున్నాయి. సో ఒకరికి ఒకరు కూటమిగా ఏర్పడకపోతే, ఒంటరిగా మిగిలిపోతే ఎవరు ఏ క్షణం నుంచి దాడి చేసినా సరే మిగతా వాళ్ళు సపోర్ట్ చేయరు. కాబట్టి ఇప్పుడు కూటములు ఎవరెవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళ వాళ్ళ కూటమిలో చేరిపోతున్నారు. అందుకే భారత్ కూడా చాలా తొందరగా పావులు కదుపుతుంది ఈ విషయంలో. ముఖ్యంగా ముస్లిం దేశాలన్నీ ఏకమైపోతే రేపు భారత్కే నష్టం, అది పాకిస్తాన్కి చాలా లాభం మాత్రమే కాదు, మనం ఆర్థికంగా కూడా వెనకబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భారతదేశం ఇప్పుడు యూఏఈతో మరింత సంబంధాలు ఎక్కువ చేసుకుంటుంది. అంతేకాదు అక్కడ మన చౌను బావులు కూడా తవ్వుకోవడానికి యూఏఈ పర్మిషన్ ఇచ్చింది. మన కంపెనీలు ఇప్పటికే అక్కడ 2 బావులు కనుక్కుంది. దాంతోపాటు ఇప్పుడు $200 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి యూఏఈ కూడా మొన్న రావడం జరిగింది కదా. యూఏఈ దేశ అధ్యక్షుడు వచ్చారు ఆ రోజు, మొన్న 2 రోజుల క్రితం రావడం జరిగింది. ఒప్పందాలు జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ఆర్మేనియా కావచ్చు, అలాగే ఇటువైపు యూఏఈ కావచ్చు, మరికొన్ని ముస్లిం దేశాలు కూడా మన వైపు ఉంటాయి. ఇప్పుడు రష్యాతో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మరొక వైపు ఇజ్రాయెల్కి అమెరికా మంచి సపోర్ట్గా ఉంటుంది. మనకి అమెరికా సపోర్ట్గా ఉండకపోయినా వ్యతిరేకంగా మారే పరిస్థితులు అయితే రేపు తారుమారు అయిపోతాయి. ఖచ్చితంగా మనకి వ్యతిరేకంగా ఉండలేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ తీసుకొస్తున్నటువంటి విధానాలే తప్ప ట్రంప్ మహా ఉంటే మరో 3 సంవత్సరాలు ఉంటాడు. ఆ తర్వాత ఎవరు వచ్చినా సరే భారత్తో సఖ్యతగా ఉండాల్సిందే. అంతే మాత్రం కాదు, ఇప్పుడు యూరప్ దేశాలతో కూడా మనం ఎఫ్టీఏ చేసుకుంటున్నాం కాబట్టి 27 దేశాలకు సంబంధించి మన యొక్క ఉత్పత్తులు అక్కడికి వెళ్తాయి. కాబట్టి మిగతా దేశాలు కూడా మనతో కలిసి మన దగ్గర ఆ ఉత్పత్తులు అమ్మేసి, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు అమ్మేసి ఇక్కడ నుంచి యూరప్ దేశాలకు పంపించే ఏర్పాట్లు కూడా రేపు చేయబోతాయి. అలాగే యూరప్ నుంచి కూడా కొన్ని ఉత్పత్తులు భారతదేశానికి వస్తాయి. ఈ విధంగా చాలా తొందరగా మారిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు చెబుతున్నటువంటి కూటమి ఏదైతే ఉందో యూఏఈ, ఇజ్రాయెల్, భారత్ ఖచ్చితంగా కూటమిగా ఏర్పడతాయి. ఎందుకంటే అటు టర్కీని, పాకిస్తాన్ని ఎదుర్కోవాలి, సౌదీ అరేబియాని మనం ఎదుర్కోవాలి, లేదా పక్కన పెడతాం. సౌదీ అరేబియా వాళ్ళతో కలిసింది దేనికోసమైనా కావచ్చు, కానీ వీళ్ళు ఎలాంటి దేశాలు ఎదుర్కోవాలంటే అలాంటి కూటములు రావాలి మరి.